నమస్తే అండి, నేను రజా. మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు ఒక సెన్సేషనల్ ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది. మనశంకర్ వరప్రసాద్ గారు అనే ఒక సినిమా రిలీజ్ అయింది. ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అంతా కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టినారు. 6 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే 60 సంవత్సరాలు 70-80 సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు అనేక మంది ఈ సినిమాని చూడడం కోసం అని చెప్పేసి థియేటర్లకు ఎగబడ్డారు. సినిమా అయితే భారీ స్థాయిలో హౌస్ఫుల్ అయితే అయ్యింది. బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ దాదాపు 250-260 కోట్ల వరకు ఈ కలెక్షన్స్ అయితే గ్రాస్ అయితే వసూలు చేసింది. సో మూవీ అయితే అనుకున్నంత దానికంటే కూడా అభిమానులు అయితే రంజింపజేసిందని చెప్పాలి. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో ఆ రోజు గట్టిగా మాట్లాడారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు పెద్దగా ఎక్కడ కూడా రెస్పాండ్ అయిన దాఖలు అయితే నాకు అనిపించలేదు. అంటే ఏదో ఇంటర్వ్యూలు ఇచ్చినారు కానీ అనుకున్నంత స్థాయిలో నాకైతే అనిపించలేదు. కానీ మొత్తానికి అయితే మెగాస్టార్ చిరంజీవి గారు మరోసారి ఇప్పుడు స్పందించడం జరిగింది దీనికి సంబంధించి. సో ఏం చెప్తున్నారు చిరంజీవి గారు? ఇప్పుడు ఒక ట్వీట్ వేసినారు, ఇది వైరల్ అవుతుంది. సో ఆ ట్వీట్ ఏంటంటే, ఫ్రమ్ ది హార్ట్ విత్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ అని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ట్వీట్ వేసినారు. మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రంకి ప్రేక్షక దేవుళ్ళు చూపిస్తున్నటువంటి ఆదరణ మరియు అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే నా మనసు కృతజ్ఞతా భావంతో నిండిపోతోంది. అంటే అభిమానులను ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ట్వీట్ వేయడం అయితే జరిగింది. నేను ఎప్పుడు చెప్పేది నమ్మేది ఒకటే, నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడింది. మీరు లేనిదే నేను లేను. ఈరోజు మళ్ళీ అదే నిజమని మీరు నిరూపించారు. ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులది, నా ప్రాణ సమానమైన అభిమానులది, నా డిస్ట్రిబ్యూటర్లది, సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతి ఒక్కరిది, మరియు ముఖ్యంగా దశాబ్దాలుగా నా వెంట నిలబడి ఉన్న వారందరిది. వెండి తెర మీద నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లు నన్ను నడిపించే నా శక్తి. రికార్డులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం. ఈ బ్లాక్ బస్టర్ విజయం వెనుక ఎంతో కృషి చేసిన మా దర్శకుడు హిట్ మెషిన్ అనిల్ రావిపూడికి, నిర్మాతలు సాహు అండ్ సుష్మితాలకు, అలాగే మొత్తం టీం అందరికీ నాపై మీరందరూ చూపినటువంటి అచంచలమైన నమ్మకానికి ధన్యవాదాలు. ఈ సంబరాన్ని అలాగే కొనసాగిద్దాం. మీ అందరి ప్రేమతో, లవ్ యూ ఆల్, చిరంజీవి, మీ చిరంజీవి. సో ఇదనమాట మెగాస్టార్ చిరంజీవి గారు వేసినటువంటి పోస్ట్ అనమాట. సో ప్రస్తుతం ఇదే అనమాట వైరల్ అవుతా ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటి వరకు అయితే వేయలేదు, ఏది కూడా బయటకు వచ్చి బహిరంగంగా అయితే మాట్లాడలేదు. కానీ మొట్టమొదటిసారి మాట్లాడారు కాబట్టి మరి వైరల్ అవుతుంది కదా. అయితే ఏంటంటే సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమా మీద కొంతమంది నెగిటివ్ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నారు. సినిమా రాకముందే రివ్యూలు చెప్పినారు, చాలా ఏడ్చినారు, చాలా కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా నందమూరి అభిమానులు చిరంజీవి గారి అభిమానుల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీంట్లోకి రాజకీయాలు తీసుకొచ్చినారు. పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్నటువంటి బాండింగ్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్పేసి ఒక ప్రోపగాండాన్ని సృష్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ విధంగా ఈ సినిమా మీద అనేక రకాల కుట్రలు పన్నుతూ వచ్చినారు. బట్ వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ఎక్కడా కూడా తగ్గకుండా ఈ సినిమా అయితే భారీ స్థాయిలో విజయాన్ని అయితే సంపాదించుకోవడం అయితే జరిగింది. ఇక్కడ ఒక విషయం, కుట్రలు. మెగా ఫ్యామిలీకి ఇది మొదటిసారి కాదు. చిరంజీవి గారు తన జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో లక్షల కుట్రలు ఎదుర్కొని ఉంటాడు. ప్రజారాజ్యం దానికంటే ముందు నుంచి ఆయన మీద కుట్రలు జరుగుతూ ఉండేవి. బట్ హైలైట్ అయింది ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి, ఆయన కుటుంబ సభ్యుల మీద, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల మీద, అక్కడ నుంచి మొదలు పెడితే చివరాఖరికి మన రామ్ చరణ్ మీద కూడా భయంకరమైన కుట్రలు చేసినారు. పిల్లలు పుట్టట్లేదని, సో అతను ఒక పేరు పెట్టి అతన్ని కూడా విమర్శించే దానికి దిగజారి పడ్డారు. సో ఆ కుటుంబంలో వీళ్ళని టార్గెట్ చేయలేదు అంటాకలేదు. మీరు చూడండి, చిరంజీవి గారిని టార్గెట్ చేసినారు, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినారు. నాగబాబు గారు అంటారా, ఆయన అంత స్టార్ కాలేదు కాబట్టి మేబీ అంత నెగిటివిటీ ఆయన చూసుకుండకపోవచ్చు. బట్ ఈ రోజుకి కూడా ఆయన మాట్లాడేటువంటి మాటలను బట్టి అనేక సందర్భాల్లో చాలామంది ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇంకా అదే కుటుంబంలో ఉన్నటువంటి రామ్ చరణ్ గారిని చివరికి చెప్పా కదా, పిల్లల పుట్టిన సమయంలో అతి ఘోరంగా ట్రోల్ చేసినారు ఆ రామ్ చరణ్ గారిని, అలాగే ఉపాసన గారిని కూడా. ఆ తర్వాత వచ్చేసి మన చిరంజీవి గారికి సంబంధించిన కూతుళ్ళ విషయంలో కూడా పదే ఇద్దరు కూతుళ్ళ విషయంలో, ఒక అమ్మాయికి సంబంధించి పెళ్లిళ్ళ విషయంలో, మరో అమ్మాయికి సంబంధించి ఉదయకిరణ్కి సంబంధించి విచ్చలవిడిగా అతి దారుణంగా బజారుకి ఇడుస్తూ ఆ కుటుంబం మీద కుట్రలు చేసేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉంటారు. అంటే సినిమా వచ్చిన ప్రతిసారి మరి ఏం గుర్తుకొచ్చిందో తెలియదు, ఈ విధంగా అందరినీ కూడా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా ఏదో ఒక రూపేణ దాడులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక సినిమాలు అంటారా, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా వస్తేనే ఇలా ఏడుస్తూ ఉన్నారు, రామ్ చరణ్ గారి సినిమా వస్తే ఏడుస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే ఏడుస్తూ ఉన్నారు, అల్లు అర్జున్ గారి సినిమా వస్తే ఏడుస్తూ ఉన్నారు. సో ఏడుపులు అనేది సర్వసాధారణం అయిపోయినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే, పొలిటికల్గా యాక్టివ్ అయిన తర్వాత చిరంజీవి గారు ఒక పక్షాన్ని తీసుకోలేదు ఎక్కడ కూడా. బట్ వాళ్ళ తమ్ముడికి సంపూర్ణ మద్దతు ఉన్నప్పటికీ కూడా ఎడ్జ్ క్లియర్గా తీసేసుకోలేదు. నా తమ్ముడికే నా మద్దతు,
నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అని చెప్తున్నారు అంతే తప్ప. సో దీంతో ఏమైందంటే ఆయన్ని పర్టికులర్గా జనసేన పార్టీ వ్యక్తి కాదనో లేకపోతే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి సపోర్టర్ కాదనో ఇష్టం వచ్చినట్టుగా భయంకరంగా ట్రోల్ చేస్తూ వస్తున్నారు. ఆయన సినిమా వస్తుందంటే కొన్ని పార్టీల వాళ్ళు పర్టికులర్గా ఆయన వ్యక్తిత్వాన్ని దిగజార్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా దీని ముసుగులో కూటమి మధ్య చిచ్చు పెట్టాలని చూసినారు, ఇటు జనసేన అటు టీడీపీ. ఎందుకో చెప్తాను. చిరంజీవి గారిని ఏదైనా ఒక మాట అంటే పవన్ కళ్యాణ్ గారు ఊరుకోరు. తప్పనిసరిగా దాని పర్యవసానం మీరు చూసినారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ఎగబడ్డాడు, తాచుపం మాదిరి ఎగబడ్డాడు, భయంకరంగా బుసలు కొట్టినాడు. వివిధ సభల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చీల్చి చెండాడినాడు. ఎందుకు చెండాడాడు? సో తన సొంత అన్న మీద మాటలు దాడి చేస్తే, లేదంటే ఆయన అవమానించారని చెప్పేసి అనిపించింది కాబట్టి ఆయన అన్నాడు. కాబట్టి ఈరోజు వీళ్ళు చిచ్చులు పెట్టాలనుకుంటుంది. ఎలా అంటే చిరంజీవి గారిని టార్గెట్ చేస్తే కనుక అది టీడీపీ పార్టీకి సంబంధించిన క్యాడర్ ముసుగులో ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ ట్రిగ్గర్ అవుతాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతాడో ఆటోమేటిక్గా కూటమి విచ్ఛిన్నం అవుతుంది. ఎప్పుడైతే కూటమి విచ్ఛిన్నం అవుతుందో అప్పుడు మనం రాజకీయంగా మనం ఎదగొచ్చు, మనం బలపడవచ్చు, మనం ఏంటో చూపించుకోవచ్చు, మళ్ళీ గెలవచ్చు, అధికారంలో రావచ్చు అని చెప్పేసి కొన్ని శక్తులు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ట్రాప్లో మళ్ళీ చెప్తున్నా, నన్ను కొంతమంది మనం లైవ్ మాట్లాడుకున్నప్పుడు కూడా కొంతమంది అడిగినారు, ఏంది మరి మన సినిమాలో వచ్చినప్పుడు ఆ ఫ్యాన్స్ వేరే హీరో ఫ్యాన్స్ మనల్ని టార్గెట్ చేసినారు కదా, మరి మనం టైం వచ్చింది కదా ఇచ్చి పడేయాలి కదా అని చెప్పేసి. ఒకటే చెప్తా ఉన్నాను, కూటమి విచ్ఛిన్నం కోసం చూస్తూ ఉన్నారు. మీరు ఎక్కడైనా చూసారా? చిరంజీవి అలా ఇష్టమే లేదనుకుంటే కనుక, చిరంజీవి గారి మీద గౌరవం లేదనుకుంటే కనుక ప్రీమియర్ షోలకి అనుమతులు ఎందుకు వస్తాయి ఆంధ్రాలో? అలాగే బెనిఫిట్ షోలు రేట్లు పెంచుకునే దగ్గర నుంచి మొదలు పెడితే ఆ సినిమాకి ఆద్యాంతం బయటికి వెళ్ళిపోయే వరకు, థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోయే వరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరపు నుంచి అన్నీ కూడా ఏర్పాటు చక్కగా జరిగింది కదా, అన్ని సినిమాల మాదిరిగానే. అంటే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ, ఒకవేళ వీళ్ళు ఇబ్బంది పెట్టాలని, వీళ్ళ కుట్రలతో ఉన్నారని, వీళ్ళకి మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఇష్టం లేదని అప్పుడు మనకు తెలిసేది. ఒకటైతే చెప్తున్నానండి, ఈ ట్రాప్లో పడద్దు. సో ఈరోజు చిరంజీవి గారు చెప్తున్న మాట కూడా అందరిని ఉద్దేశించే. సో ఈ సినిమా ఒకటి చెప్తాను, ఈ రోజు అంటే రాజకీయాల పరంగా ఇలా ఉంటున్నారు, కానీ ఇదివరకు రోజుల్లో కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు. ఎందుకంటే ఒక 15 సంవత్సరాల క్రితం 2005, 2006, 2010 కంటే ముందు ఏదైనా చూడాలంటే టీవీలో చూడాలా. ఫోన్స్ పెద్దగా ఉండే కాదు 2010 కంటే ముందు. ఒకవేళ ఉన్నా కానీ కీప్యాడ్ ఫోన్లో సినిమా సెలబ్రిటీ లేదు, ఏం లేదు. వస్తే మహా అయితే టీవీ ఛానల్ వస్తే సినిమాలు చూడడం, ఏంటంటే న్యూస్ పేపర్లో న్యూస్ పడితే కనుక న్యూస్ చూసుకోవడం. ఇంత హేట్రేట్ లేదు. ఒక చిరంజీవి గారి సినిమా వచ్చిందంటే బాలకృష్ణ గారు అభిమానులు వెళ్తారు, ఒక బాలకృష్ణ గారి సినిమా వచ్చిందంటే చిరంజీవి గారి అభిమానులు వెళ్తారు, ఒక కృష్ణ గారి సినిమా వచ్చిందంటే మరొకరు వెళ్తారు, మరొకరి సినిమా వచ్చిందంటే ఇంకొకరు వెళ్తారు. ఇలా అందరి హీరో అభిమానులకు కూడా ఒక మ్యూచువల్ రెస్పెక్ట్తో ముందుకెళ్ళేవాళ్ళు. ఈ విధంగా ఫ్యాన్ వార్స్ ప్రతినిత్యం ట్విట్టర్లో జరుగుతున్నట్టు ఉండేవి కాదు ఒక రోజున. కానీ ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా యుగం వచ్చిందో, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు వచ్చినాయో, ఈ దిగజారుడితనానికి పరాకాష్ఠకి వెళ్ళిపోయినారు. ఒకరికొకరు చిచ్చులు పెట్టుకోవడం, ఒకళ్ళొకరు దిగజారుడి వ్యాఖ్యలు చేసుకోవడం, ఒకళ్ళొకరు తిట్టుకోవడం, ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. సో నేను మళ్ళీ చెప్పేది అదే, ఒకప్పుడు అందరికీ కూడా ఒకరికొకరికి రెస్పెక్ట్ ఉంది. ఈ రోజున చిరంజీవి గారి సినిమా కావచ్చు, మన అఖండ సినిమా వచ్చింది, మెగా ఫ్యాన్స్ ఎంతమంది పోలేదు? చాలామంది వెళ్ళినారు. ఎందుకంటే ఒక సినిమా బాగున్నప్పుడు తప్పనిసరిగా వెళ్ళిపోతారు, అది అభిమానులతో మ్యాటర్ కాదు. కొంతమంది కట్టర్ అభిమానులు ఉంటారు, వాళ్ళు మా హీరో సినిమాకి తప్ప వేరే సినిమాకి వెళ్ళం అని చెప్పేసి కూర్చుంటారు అట్లాగే. సో వాళ్ళ విషయంలో మనం ఏం చేయలేం. కానీ ఒక మ్యూచువల్ ఫ్యాన్ గానో, లేదంటే కనుక వేరే హీరోలతో ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండేటటువంటి అభిమానులు అంతా కూడా ఎవరి సినిమా వచ్చారు కానీ వెళ్ళడం అయితే జరిగింది సినిమా థియేటర్కి. సో మెగాస్టార్ చిరంజీవి గారు అదే చెప్తున్నారు, ఈ సినిమాని అలరించినటువంటి, ప్రేమించినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట. నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడి ఉంది, మీరు లేనిదే నేను లేను, ఈరోజు మళ్ళీ అదే నిజమని మీరు నిరూపించారని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానులను ఉద్దేశించి, తెలుగు సినీ ప్రేక్షకులను ఉద్దేశించి, సో తెలుగు చిత్ర పరిశ్రమను ఎంతగా అభిమానిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళని ఉద్దేశించి ఆయన చెప్పడం జరిగిందనమాట. ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులది, నా ప్రాణ సమానమైన అభిమానులది, నా డిస్ట్రిబ్యూటర్లది. చూడండి, అందరికంటే ముందు తెలుగు ప్రేక్షకులది. సో ఎంత క్లియర్గా చెప్పినాడు, అర్థమైంది కదా. ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులది, నా ప్రాణ సమానమైన అభిమానులది, నా డిస్ట్రిబ్యూటర్లది, సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతి ఒక్కరిది అని చెప్పేసి ఈరోజు నా చిరంజీవి గారు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా దశాబ్దాలుగా నా వెంట ఉండి నిలబడుతున్నారు మీరంతా కూడా, ఈ సినిమా ప్రేక్షకులు కావచ్చు, నా సొంత అభిమానులు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు అని చెప్పేసి మెగాస్టార్ చెప్పినారు. వెండి తెర మీద నన్ను చూడగానే మీరు వేసే విజువల్స్, చప్పట్లే నన్ను నడిపించే నా శక్తి, రికార్డులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం. సో జీవితంలో అనేక రకాల ఒడిదుడుకులు, ఆటుపోట్లు, కష్ట నష్టాలు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, అట్టర్ ఫ్లాప్లు, ఇవన్నీ చూసినటువంటి వ్యక్తి నుంచి వచ్చేటటువంటి పదాలు ఈ విధంగా ఉంటాయని మనకైతే అర్థమవుతుంది అనమాట.
వెండి తెర మీద నన్ను చూడగానే మీరు వేసే విజువల్స్, చప్పట్లు నన్ను నడిపించే నా శక్తి. రికార్డులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం. ఈ బ్లాక్ బస్టర్ విజయం వెనుక ఎంతో కృషి చేసినటువంటి మా దర్శకుడు హిట్ మిషన్ అనిల్ రావుపూడికి, నిర్మాతలకు, అలాగే మొత్తం టీం అందరికీ నాపై మీరందరూ చూపినటువంటి అచంచలమైన నమ్మకానికి ధన్యవాదాలు అని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పడం జరిగింది. ఈ సంబరాన్ని అలాగే కొనసాగిద్దాం. ఈ మీ అందరికీ ప్రేమతో లవ్ యూ ఆల్ చిరంజీవి అని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ట్వీట్ వేయడం అయితే జరిగింది. సో ప్రస్తుతం ఈ ట్వీట్ అనేది సోషల్ మీడియా వేదికగా బాగా వైరల్ అవుతుంది అనమాట. మెగా అమ్మాయిలు కూడా చాలా మంది దీనికి సంబంధించి రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. సో కంగ్రాచులేషన్స్ అయితే మెగాస్టార్ చిరంజీవి గారికి చెప్తా ఉన్నారు. అలాగే హార్ట్ వార్మింగ్ వర్డ్స్ ఫ్రమ్ ట్రూ లెజెండ్ అని చెప్పేసి కొంతమంది ఫిమేల్ ఫ్యాన్స్ కూడా మాట్లాడడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ సీనియర్ అని చెప్పేసి కొంతమంది. అలాగే నీ టైమింగ్ ఏంటో మాకు తెలుసు, ఇప్పుడు ఈ జంజీ వాళ్ళకు కూడా అర్థమయ్యిందని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు అయితే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. జై చిరంజీవ, లవ్ యూ బాస్, వావ్ సూపర్, ప్రియమైన ప్రేక్షకులకు ప్రాణ సమానులైన అభిమానులది అని చెప్పేసి చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి జనం రియాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి గారు తన అభిమానుల మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, అభిమానులు చిరంజీవి గారి మీద ఉన్నటువంటి ప్రేమనైతే చాలా చక్కగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారని చెప్పచ్చు.